ఒక భర్త తన భార్యతో ఇలా అన్నాడు, మనం మొదలుపెట్టిన వ్యాపారం మంచి ఫలితాలు ఇస్తుంది. వచ్చే కొత్త సంవత్సరంలో దీన్ని కొంచెం విస్తరించాలనుకుంటున్నాను. ఈ ఆనందంలో మన బంధువులందరికీ, స్నేహితులందరికీ ఒక గొప్ప పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఆహ్వానం పంపు అని అన్నాడు. భార్య నవ్వుతూ సరే అంది. కానీ ఆమె అందరికీ సందేశం వేరుగా పంపింది. మేము పెట్టిన వ్యాపారం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పెట్టుబడి మొత్తం కోల్పోయాం. ఈ కష్ట సమయంలో మీ మద్దతు కావాలి. మీ సహాయంతో మళ్ళీ కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం. ఈ నిర్ణయించిన తేదీన సాయంత్రాన తప్పకుండా రండి అని సందేశం పంపింది. ఇంతలో పార్టీ రోజు వచ్చింది. ఆ సాయంత్రం భర్త చుట్టూ చూశాడు. తన బంధువులు కనిపించలేదు. ఎప్పుడు తన వెంట తిరిగే స్నేహితులు లేరు. ఆశ్చర్యంతో భార్యను అడిగాడు, ఎవరూ రాలేదేటని. భార్య తన ఫోను ద్వారా పంపిన సందేశానికి వచ్చిన సమాధానాలను చూపించింది. అవి ముందే వ్యాపారం చేయొద్దన్నాం, మా మాట వినలేదు, అందుకే ఇలా అయ్యిందని కొందరు, దేవుడే మీకు సహాయం చేస్తాడని కొందరు, ఇతర పనులున్నాయి రాలేకపోతున్నామని కొందరు, ఇలా సమాధానాలు వచ్చాయి. భార్య నిశ్శబ్దంగా చెప్పింది, ఈ రాత్రి వచ్చిన వాళ్ళు మీరు ఏమి ఇవ్వగలరని చూసి రాలేదు. మీకు ఏమి అవసరం ఉంటుందనుకుని వచ్చారు. రాని వాళ్ళు మీ బంధువులు, స్నేహితులు అనుకోవద్దు. వాళ్ళు కేవలం అతిథులు మాత్రమే. భర్త ఆ హాల్లో ఉన్న ముఖాలన్నీ చూశాడు. వాళ్ళలో చాలామంది ఇంతకుముందు దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. ఎక్కువగా పరిచయం కూడా లేదు. కానీ వాళ్ళందరూ ఏమీ ఆశించకుండా సహాయం చేయాలని మనసుతో వచ్చారు. అప్పుడు భార్య అతనితో ఇలా అంది, మీ విజయం గుంపులని ఆకర్షిస్తుంది, కానీ మీ అపజయం మీకో వలయాన్ని నిర్మిస్తుంది. మీ విజయాన్ని మాత్రమే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరూ ఎప్పటికీ మన వాళ్ళు కాకపోవచ్చు, కానీ మీ ఓటమిలో మీ పక్కన నిలబడే ఈ నిజమైన వాళ్ళే మన వాళ్ళు.